ప్రభాకర్ రెడ్డి గారికి కూడా ఒక చిన్న సలహా ఇచ్చా అందులో అంటూ ఆ విధంగా అయితే బాగుండేది, బోరు బావిలో పడిపోయినావు నువ్వు అని ప్రభాకర్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. బోరు బావి అంటే ఏంది? ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ చాలామంది పసిబిడ్డలు బోరు బావిలో పడిపోయి కొంతమంది ప్రాణంతో బయటకు వచ్చారు, కొంతమంది చనిపోయినారు. అందులో ఉదాహరణగా ఊటుకూరు పెద్దపాలెం 2 బిడ్డలు ఆ బోరు బావిలో పడిపోతే మేమందరం పోయి ఒక బిడ్డను రక్షించగలిగాం, ఒక బిడ్డ చనిపోయినాడు. దాంతో తీసుకొని నేను మాట్లాడితే ఆమెని నేను వ్యక్తిగతంగా విమర్శలు చేసినట్టు, నెల్లూరు జిల్లా చరిత్రలో ఇళ్ల మీదకి వచ్చి దౌర్జన్యం చేసి ఒక్క వస్తువు కూడా లేకుండా పగలగొట్టి పారేశారు. ఎప్పుడన్నా మన జిల్లాలో చూసామా ఈ సంస్కృతి? ఎప్పుడూ లేదు కదా. నువ్వు మాట్లాడావు, దానికి నేను కౌంటర్ ఇచ్చా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి నువ్వు మాట్లాడు నా గురించి. కేవలం నన్ను చంపాలనే ఉద్దేశంతోనే. అంటే కొన్ని వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, అవి కానీ బయట పెడితే ఆ మనిషి ఏమైపోతుందో అని మాట్లాడాను మా వాళ్ళ దగ్గర. దాంతో ఇవన్నీ బయట పెడతాడేమోనని నన్ను చంపేందుకు పెద్ద కుట్ర చేశారు. దైవాధీనం, ఆ దేవుళ్లే నన్ను నా కుమారుణ్ణి ఆ ఇంట్లో ఉంచి బయటకు పంపించారు. ఎవరో రజత్ రెడ్డికి సంబంధించిన ఫ్రెండ్ భోజనానికి పిలిస్తే అక్కడికి వెళ్ళాం. ఈ లోపల ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడేం మాట్లాడుతుంది? నేను చేసింది కరెక్టేను, మా అభిమానులు వెళ్ళారు, ప్రసన్న కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ గారు వీళ్ళిద్దరూ మాట్లాడుకొని వాళ్లే చేసేశారు, వాళ్లే పగలగొట్టుకున్నారు. బుద్ధుందా కొద్దిగా? ఎవరు ఇళ్ళు పగలగొట్టుకుంటారు? అనిల్ కుమార్ గారి మనసులో అది లేదు, నా మనసులో అది లేదు. జరిగిన రోజు రాత్రి దాదాపు 3000 మంది మా వాళ్ళందరూ వచ్చేసారు.